హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈయాన్షి వ్లాగ్స్. ఈరోజు మేము గ్రేప్స్ మేళాకి వచ్చాము. దీన్నే గ్రేప్స్ పరిశోధనా స్థానం అని కూడా అంటాము. ఇంగ్లీష్లో అయితే గ్రేప్స్ రీసెర్చ్ సెంటర్ అని కూడా అంటాము. ఇది వచ్చేసి మనకు రాజేంద్ర నగర్లో ఉందండి. ఇది మనకి గ్రేప్స్ రీసెర్చ్ సెంటర్లో 66 వెరైటీస్ ఉన్నాయండి. కనీసం మనకు ఎంట్రీ ఫీజు కూడా లేదు. అసలు మాకైతే చూడడానికి కళ్ళు కూడా సరిపోలేదు. కానీ మేము వెళ్ళేసరికి కొన్ని అయిపోయాయి. ఇంకా మా పిల్లలైతే గ్రేప్స్ వాటిని తింటూ చాలా ఎంజాయ్ చేశారు. మా పాపకి గ్రేప్స్ అంటే చాలా ఇష్టము. తనకు చూపిద్దామనే మేము ఇంత దూరం వెళ్ళి అక్కడ పిల్లలకి అవి చూపించుకొని వచ్చేసాము. ఇవి వచ్చేసి డ్రై ఫ్రూట్స్ గ్రేప్స్. మనం డ్రై ఫ్రూట్స్లో కిస్మిస్ యూజ్ చేస్తాం కదా, ఆ రకానికి చెందినవి అనమాట. గుత్తులు గుత్తులుగా భలే ఉన్నాయండి. ఒకసారి ఇక్కడికి పిల్లల్ని తీసుకొచ్చామంటే మనము గ్రేప్స్ ప్లాంట్ చూపించినట్టు ఉంటుంది వాళ్ళకి. ఆ గ్రేప్స్ చెట్టును చూడంగానే మా పిల్లలు అయితే ఎగిరి గంతేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మేము ఫస్ట్ బ్లాక్లో ఉన్నాము. అక్కడ బాగా ఇది మనకి రీసెర్చ్ చేయడానికి వీటిని యూజ్ చేస్తారని చెప్పారు. చాలామంది వచ్చారండి, చాలా ఫుల్గా ఉన్నారు. చూసారుగా ఎంత అందంగా ఉన్నాయో. ఇదంతా ఈ చివరి వరకు ఇవి ఒక వెరైటీ అండి. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఇటు సైడ్ కూడా ఉన్నాయండి, ఇవి వేరే వెరైటీ. ఇక్కడ చూసారుగా కొంతమంది లోపలికి వెళ్ళారు. ఇక్కడ ఇంకొక వెరైటీ, మొత్తం 5 ఎకరాలలో ఉందండి ఇది. ఇక్కడ వచ్చేసి మనకి ప్లాంట్స్ కూడా అమ్ముతున్నారండి. ఒక్కొక్క ప్లాంట్ వచ్చేసి 50 రూపీస్ అని అమ్ముతున్నారు. ఇక్కడ కూడా 60 వెరైటీస్ కూడా ఉన్నాయి. వీటన్నిటిని చూసాక మేమైతే చాలా ఆనందంగా పిల్లలకి ఒక ప్లాంట్ చూపించామని అనుకున్నాము. కానీ కొంతమంది ముందు వచ్చిన వాళ్ళు కాయలన్నీ కోసి వేస్ట్ చేసి వెళ్ళిపోయారు. కానీ ఎప్పుడు అలా చేయకండి. అన్నీ కింద అంతా వేస్ట్గా పడేసి వెళ్ళిపోయారు. మీరు అలా చేయటం వల్ల ఏమొస్తుందండి? చూసారుగా ఇవన్నీ పచ్చిగా ఉన్నాయి. ఇవి ఒక వెరైటీ అండి, ఇందులో సీడ్స్ ఉన్నాయి. ద్రాక్ష చెట్లు చూసారుగా ఎంత పెద్దగా ఉన్నాయో. చూడండి ఇటు సైడ్ కూడా ఎంతో పెద్దవి. ఇవి కూడా కొన్ని పండుగా ఉన్నాయి. అందుకే నేను ఒక 4 కోసి నా చేతిలో పెట్టుకున్నాను పిల్లలకి ఇద్దామని. మా పాప ఎక్కడున్నాయి గ్రేప్స్ అని అడుగుతుంది. మా బాబు కోసుకుంటా ఉన్నారు మా వారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అమ్మయ్య, ఇక్కడికి వచ్చి ఒక బ్లాగ్ అయితే కంప్లీట్ చేసినట్టుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గ్రేప్స్ ఫెస్టివల్ నుంచి వస్తూ మేము 4 ప్లాంట్స్ అయితే తీసుకొని వచ్చాము. ఒకటి వచ్చేసి సీడ్లెస్ గ్రేప్స్ గ్రీన్ కలర్ది, సీడ్లెస్ గ్రేప్ బ్లాక్ కలర్ది, డ్రై ఫ్రూట్ గ్రేప్ ఒకటి తీసుకున్నాము, ఇంకోటి వైన్ గ్రేప్ ఒకటి తీసుకున్నాము. మొత్తం తీసుకొని వచ్చి తొట్టులో నాటి పెట్టాము. చూడాలి అవి ఎంత పెద్దగా అవుతాయో, ఎప్పుడు వస్తాయో
మునక్కాయలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Subscribe my channel.